యాక్టింగ్ బాగా చేశాడు. అంత డీప్ గా ఆయన గురించి ఆయన తీసుకుంటున్నట్టు ఫీల్ అయిపోయింది హీరో అయితే. నాకు ఈ అన్న క్యారెక్టర్ నచ్చింది. ఎవరైనా ప్రేమ పేరిట ఎలా మోసపోతున్నారు అనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఒక షార్ట్ ఫిల్మ్ని తీసాము మేమంతా స్వయం కృషి క్రియేషన్స్ మీద. సో దాదాపు 48 గంటల వ్యవధిలోనే ప్రయోగాత్మకంగా, అంటే ఒక సినిమా తీయడానికి దాదాపు సంవత్సరాల తరబడి రోజుల తరబడి సమయం ఉంటుంది. అలాంటిది కేవలం 48 గంటల్లోనే 48 అవర్స్లోనే అతి తక్కువ బడ్జెట్తో మేము ఏదైతే ఈ షార్ట్ ఫిల్మ్ని తీయడం జరిగింది. సో ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారు, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, హైదరాబాద్ నగర సిపి సివి సజ్జనర్ గారు కూడా దీన్ని వీక్షించారు. రేపు కిరణ్ అబ్బవరం గారు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ని చూడబోతున్నారు. ఎల్లుండి విజయశాంతి గారు కూడా దీన్ని వీక్షించబోతున్నారు. సో అవన్నీ అప్డేట్స్ మీకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెడతాము. సో దాదాపు 48 నిమిషాల నిడివిగలటువంటి షార్ట్ ఫిలిం ప్రస్తుతం దాదాపు 10K వ్యూస్ రన్నింగ్లో ఉంది. అంటే దాదాపు 10,000 మంది వీక్షించారు గడిచిన 3 రోజుల వ్యవధిలోనే. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాదాపు 48 అవర్స్ని చూడడానికి ఎవరంత ఇంట్రెస్ట్ చూపించరు. కేవలము ఒక 1500-2000 వ్యూస్లోనే ఆగిపోతూ ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం 10K దగ్గరలో ఉంది. అది కూడా కేవలం 3 రోజుల వ్యవధిలోనే. సో ప్రస్తుతము ఇంకా 20,000 నుంచి 30,000 వ్యూస్ కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది 2-3 రోజుల్లోనే. సో ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి థ్యాంక్స్ వీటి మన ఊరు, నా ఊరు, నేను పుట్టిన ఊరు, ఎవరికైనా ఉంటుంది కదా. హైదరాబాద్లో ఎంత చేసినా కూడా ఎక్కడున్నా కూడా మన ఊరు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మన ఊరిలో బిగ్ స్క్రీన్లో ఇది మన వాళ్ళందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. సో ఈ కార్యక్రమానికి నేను చెప్పిన వెంటనే కాదనకుండా అందరూ కూడా వారి వారి షెడ్యూల్స్ని, వారి వారి ప్రోగ్రామ్స్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చినటువంటి నా టీం మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ముందుగా నన్ను మొదటి నుంచి వెన్నంటి ఉండి నడిపించినటువంటి నా అన్నయ్య, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ప్రవీణ్ అరవాస గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అని ఒక్కసారి గట్టిగా. ఈ షార్ట్ ఫిలిం అనుకున్న వెంటనే ప్రొడ్యూసింగ్ చేశారు. అంటే మామూలుగా ఇంట్లోనే ఒక 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే అబ్బాయిని ఏంట్రా ఎంత ఖర్చు అయిందిరా ఏంట్రా అని అంటారు. సో నాకు అకౌంట్లో అన్న నాకు ఒక 20,000 కావాలి అర్జెంట్గా వేసేది. ఓకేనమ్మా అన్న 15K వేయాలి, కెమెరామ్యాన్కి ఇవ్వాలి. ఓకేనమ్మా. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నన్ను కనీసం అంటే లెక్క అడగలేదు. ఇప్పటిదాకా కూడా ఎంత జరిగింది ఏంటది కూడా ఆయనకు తెలియదు. ఇంకోటి స్టోరీలో కూడా కేవలం నన్ను నమ్మి ఈ షార్ట్ ఫిలింకి ప్రొడ్యూసర్గా వహించినటువంటి నా అన్నయ్య ప్రవీణ్ అన్నయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ షార్ట్ ఫిలింలో హీరోగా అండ్ ఎడిటర్గా పనిచేసినటువంటి మా భాను ప్రకాష్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి పంచు కొట్టడానికి బయలుదేరేటటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక ఎడిటర్గా మా ఏబిఎన్ సంస్థలను చేసినటువంటి వ్యక్తి 4 రోజుల్లోనే నటన నేర్చుకున్నాడు. 4 రోజుల్లోనే ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి భానుప్రకాష్. సో భానుప్రకాష్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ హసీనా, సో ఈ షార్ట్ ఫిలింలో హసీనా కీ రోల్ చేసింది, ఒక మంచి రోల్ చేసింది. నేను అడిగిన వెంటనే కాదనకుండా చేసినటువంటి ఒక మంచి రోల్ హసీనా. కుమారి, ఈ షార్ట్ ఫిలింలో పేరు కుమారి. సో కుమారి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ షార్ట్ ఫిలింలో డైమండ్ క్యారెక్టర్ చేశారు. డైమండ్, సో అతని పేరు ఒరిజినల్ పేరు మేము మర్చిపోయాము, హర్ష. సో హర్ష ఒకసారి వేదిక మీద రావాలి. అండ్ హర్ష ఈ షార్ట్ ఫిలింకి కో డైరెక్టర్గా చేశారు నా టీంలో. చెప్పిన వెంటనే టీం అంతా కూడా కోఆర్డినేషన్ చేసుకొని రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా పడుకోకుండా కష్టపడి కేవలం 2 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాము. 20 రోజుల్లోనే దీన్ని రిలీజ్ చేసేసాము. అలాంటి షార్ట్ ఫిలిం చేయడంలో ఎంతో
కీలకంగా వ్యవహరించి నా వెన్నుదండగా నిలిచినటువంటి నా టీంకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ వసంత్, అసలు పేరు ఇతని పేరు గణపతి, గణపతి అనే పేరు మర్చిపోయాము. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఇతని పేరు వసంత్. సో వసంత్ కూడా ఎంతో యాక్టివ్ గా పనిచేశాడు, కీలకమైనటువంటి క్యారెక్టర్. సో 6 నిమిషాల్లోనే ఉన్నప్పటికీ కూడా సో చాలా లాంగ్ లెంత్ చేసినటువంటి వ్యక్తి వసంత్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన ప్రొడక్షన్ మేనేజర్, ఈ టీం అంతా ఇవ్వడానికి నాకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి నా ప్రొడక్షన్ మేనేజర్ శ్యామ్, వేపూరి శ్యామ్ ఒకసారి. సో ఈయన వాస్తవానికి ఈయన వయసు 49 ఉంటుంది, ఫాదర్ ఏజ్ దగ్గరలో. ఆయన నన్ను ఇప్పటికీ అన్నయ్య 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 అంటాడు. అన్నయ్య కాదా బాబు నువ్వు శ్యామ్ అని అంటే. సో నా ఈ సక్సెస్లో నువ్వు ఉన్నావు. డెఫినెట్లీ శ్యామ్, నాకు చాలా చాలా సపోర్ట్ చేశావు. సో నా పర్సనల్ కెమెరామెన్ గానే కాకుండా నువ్వు నాకు ఈ టీం అంతా ఇవ్వడంలో చాలా యాక్టివ్గా పనిచేసావు. అండ్ నాకు ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి, సోషల్ మీడియాలో నాకు ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రావణి. సో శ్రావణి గారు కమాన్, ఇన్స్టాలో కానీ అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేశారు. నా కొలీగ్, మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కరెస్పాండెంట్. అండ్ శ్రావణికి చాలా చాలా థ్యాంక్స్. యామిని, ఈ షార్ట్ ఫిలింతో నీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇందులో కొంత డబ్బింగ్ చెప్పావు. మా అందరికీ యాక్టివ్గా ఎప్పటికప్పుడు అన్నయ్య ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇది చేద్దాం అది చేద్దాం అంటూ ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా 24 గంటలు సెలవు పెట్టుకొని మా షార్ట్ ఫిలిం అయ్యే వరకు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి పర్సన్ మా యామిని. సో చాలా చాలా థ్యాంక్స్ యామిని. సో వీళ్ళందరూ కలిశారు. సో వీళ్ళతో పాటు కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయ్యి వాళ్ళు రాలేకపోయారు. రాజ్ కుమార్, సో ఆయన బిల్డర్ ప్రవీణ్ క్యారెక్టర్ చేశారు, బావగారికి పాత్ర ఇందులో. సో ఆయన కూడా మంచి రోల్ ఉంటుంది, ఆయన వాస్తవానికి రాలేకపోయారు. సో వీళ్ళందరూ కూడా ఈరోజు నేను హైదరాబాద్లో ఒక చక్కటి షార్ట్ ఫిలిం తీసి అందరి మనల్ని పొందుతున్నాము అని అంటే మాత్రం దానికి ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. కర్త కర్మ క్రియ నేను అని వీళ్ళు నాకు చెప్తున్నప్పటికీ కూడా బట్ దీనికి సంబంధించినటువంటి క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఘనత మొత్తం వీళ్ళకే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేను చెప్తాను. సో ప్రస్తుతం ఈరోజు మా ఊరికి వచ్చారు, మా ఊరి ప్రజలు చూశారు. ఇంకా మా ఊళ్ళు ఇంకా రాలేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకో చాలా ఇళ్లలోనే ఉన్నట్టున్నారు. ఇంకా మీ బ్లెస్సింగ్ తీసుకుందామని మేమంతా 300 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే మీరేమో 3 అడుగులు బయట పెట్టి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. మరి ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఎంతైనా వరలక్ష్మి అండి, ఊరంటే చాలా అభిమానం నాకు చిన్నప్పటి నుంచి. అక్కడ ప్రసాద్ ల్యాబ్స్ లో వేసాము, అక్కడ కేపీహెచ్బిలో థియేటర్లో వేసాము. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు మనము ప్రసాద్ ల్యాబ్స్ లో థ్యాంక్స్ మీట్ పెట్టుకుందాము, అక్కడ సినిమా వాళ్ళని పెడదామంటే లేదన్నా మా ఊర్లోనే పెడదాము, ప్లీజ్ మీరు ఏమనుకోకండి, థ్యాంక్స్ మీట్ మాత్రం ఊర్లో పెడదాము, దయచేసి మీరు అందరూ రండి అంటే వాళ్ళందరూ ఆపసోపాలు పడుతూ వీళ్ళు ఎప్పుడూ ఈ ఊరికి రాలేదు. ఖమ్మం జిల్లా అన్న కూడా చాలా మంది ఇందులో తెలియదు కూడా. సో అలా హైదరాబాద్లో స్థిరపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా నేను అడిగిన వెంటనే వచ్చారు. బట్ మన కాలనీ వాళ్ళు మాత్రం ఇంకా రావట్లేదు, చాలా మంది ఇంకా ఇళ్లలోనే ఉన్నట్టున్నారు. సో వాళ్ళందరూ కూడా వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇస్తే మాత్రం తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు, మీ మద్దతు మా లాంటి కొత్తగా వస్తున్నటువంటి వారికి ఉంటే కనుక తప్పకుండా ఎప్పటికీ రుణపడి ఉంటాము. సో ఎప్పటికీ మీకు కృతజ్ఞతలై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాల పాటు మా ప్రొడ్యూసర్, డైనమిక్ పర్సన్, మనసున్న మహారాజు, మకటం లేని మా హీరో ప్రవీణ్ అన్న. సో అన్నను సిగ్గుపడకన్నా, ఏ రోజు లెక్క అడగలేదన్న, అది ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు నాకు ఇంత డబ్బులు ఇచ్చావు, గూగుల్ పే చేసావు, అరే ఏంట్రా ఎంత ఖర్చు అవుతుంది ఏంట్రా అని కూడా అడగలేదు. ఈ షాప్ ఫోన్ చేసి అన్న నాకు కెమెరాకి ఇంత అమౌంట్ తక్కువైంది, ఇంత డీజిల్కి కావాలి, ఇంత ఎడిటింగ్ కావాలన్నా కూడా ఏ రోజు లెక్క అడగలేదు. అది ఏదైనా నా మీద ఉన్నటువంటి ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ నా, ఐ లవ్ యూ లాట్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సి వచ్చింది. మీ బిడ్డ, మీ ఊరంటే చాలా అమితమైన ఇష్టం తనకి. డెఫినెట్గా ఊర్లోనే చేస్తాను, సక్సెస్ మీట్ మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాడు. సో అదే నిజం చేశాడు. సినిమా తీస్తాను అన్న దగ్గర నుంచి సినిమా తీసిన వరకు కూడా మొదటి నుంచి తనకి ఎవరినైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాడు. అలాగే చూస్తున్నట్లయితే నిజంగా ఇక్కడ మీ ముందు పెరిగిన వ్యక్తి ఇవాళ సక్సెస్ అయ్యి మీ ముందు నిలబడ్డాడు. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలి, వాటంతటి కూడా మీ అంత సపోర్ట్ కావాలని చెప్పేసి కూడా మీ ఊళ్ళో వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉంటే మరిన్ని శిఖరాలు అధిరోహిస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి సినిమాలు చేయాలి మీ బిడ్డ అని చెప్పేసి మా తరఫున, మా టీం అందరి తరఫున కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ నుమన్. మంచి సినిమాలు ఇంకా మంచిగా చేయాలి. సో మీ ఊరు ప్రజలందరూ కూడా గర్వంగా మీ పేరు చెప్పుకోవాలని చెప్పేసి డెఫినెట్గా
డెఫినెట్ గా అనుకుంటున్నాం. మంచి సినిమా కాదు, పార్ట్ 2కి రెడీగా ఉంది అక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా చూడలే, చూసిన తర్వాత పార్ట్ 2 ఎప్పుడో అని అడుగుతారు. సో పార్ట్ 2కి మళ్ళీ రెమ్యునరేషన్, మళ్ళీ బడ్జెట్ రెడీ చేసుకుంటే మేమంతా మళ్ళీ పార్ట్ 2 అని పారే సొల్లు మొత్తం రెండో సినిమా తీయడానికి మొత్తం రెడీ ఉంది. వీళ్ళందరూ వెయిటింగ్ కదా, ఈగర్లీ వెయిటింగ్. సో పార్ట్ 2 ఉంటుందా? డెఫినెట్ గా పార్ట్ 2 ఉంటుంది. సో పార్ట్ 2లో ఏ క్యారెక్టర్స్ ఎలా టర్న్ తీసుకుంటాయి ఇవన్నీ కూడా స్టోరీ ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. డెఫినెట్ గా పార్ట్ 2తో కూడా మీ ముందుకు త్వరలోనే వస్తామని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్లో కేవలం 4 రోజుల్లోనే నటన నేర్చుకొని మీ అందరినీ కాసేపట్లో రంజింపజేసే వ్యక్తి భానుప్రకాష్. 2 minutes కంప్లీట్ చేసి. నాకు అసలు నటన అంటే ఏంటో తెలియదు. అలాంటిది నటన నేర్పించి నన్ను ఈ పొజిషన్ నిలబెట్టింది నుమానన్న. నుమానానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక్కొక్క డైలాగ్ డెలివరీ ఆయన చెప్తా ఉంటే నాకు ఫీల్ వచ్చేసి అలా చేస్తూ వెళ్ళిపోయాను షార్ట్ ఫిల్మ్ అంతా. సో దీని ఎడిటింగ్ కూడా నేనే చేశాను. ఎందుకంటే అండ్ హసీనా ఈ షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా చేశారు. సో ఇప్పుడిప్పుడు ఆమె షార్ట్ ఫిల్మ్స్ చిన్నవి చేస్తున్నారు. అండ్ హసీనా ఈరోజు మాతో జర్నీ ఎలా అనిపించింది, ఏంటి ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ? థ్యాంక్ యూ టు నుమాన్ సార్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఫుల్ నెగిటివ్ రోల్ అనమాట. అంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, నెగిటివ్ చేస్తే ఎట్లా ఉంటుందో రెస్పాన్స్ ఏంటి అని. బట్ ఈ కుమారి అనే క్యారెక్టర్కి అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇదివరకు చేశారంటే నేను ప్రౌడ్గా ఈ షార్ట్ ఫిల్మ్ చూపించుకోగలను. దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఒక మంచి రోల్ చేసినటువంటి డైమండ్ ఈ బార్ బాత్ కరోనా డైమండ్ క్యారెక్టర్ చేశాను. మాట్లాడడానికి ఏం లేదు యాక్చువల్గా. దీనికి అంతటికీ పాత్రధారి సూత్రధారి నుమానన్న. ఆయన చెప్పిన బాటలో మేము అడుగేసి ఇది కరెక్టా రాంగ్గా ఏమీ ఆలోచించలేదు. ఏదైతే చెప్పారో అదే ఫాలో అయ్యాం. దాన్ని మేము ఇప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా చూస్తారు ఖచ్చితంగా. మీరు చూసి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. సమాజంలో ఇవాళ రేపు జరుగుతున్న వాస్తవాలని, యథార్థ కథల్ని ఎలా చిత్రీకరించి, ఎలా రూపొందించి ఈ సినిమా తీశారో రేపు పార్ట్ 2 కూడా ఇలానే తీయబోతున్నారు. ఫస్ట్ అయితే మీరు సినిమా చూడండి, బాగుంటుంది. ఈరోజు ఇంత దూరం మేము ఇక్కడ దాకా వచ్చామంటే కారణం నూమన్ గారే. మీ ఊరు బిడ్డ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీ అందరికీ సినిమా చూపిద్దామనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. అలాగే ఈ సినిమాని చూసి ఇప్పటిదాకా మేము ఆన్లైన్లో చాలా వరకు 10,000 మంది దాటారు. మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీరు చూసిన తర్వాత కూడా మీకు నచ్చితే ఈ సినిమాని ప్రమోట్ చేయండి, ఇంకా అందరికీ చూపించండి. ఖచ్చితంగా మా స్వయం కృషి బ్యానర్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మా టీం అందరి తరఫున నేను ఇది థ్యాంక్స్ మీట్ కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి. ముందుగా మా ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని నమ్మి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కథను నమ్మి, కథాబలాన్ని చూసి మమ్మల్ని నమ్మి ఇంత చేశారంటే మామూలు విషయం కాదు. అది ఈ రోజుల్లో 10,000 ఇవ్వాలంటే ఎవరు కూడా ఇవ్వరు. అలాంటిది మమ్మల్ని నమ్మి ఇంత దూరం తీసుకొచ్చారంటే కేవలం మా ప్రొడ్యూసర్ గారు ఈ కథను నమ్మారు. రెండోది మా డైరెక్టర్ గారు అండి. ఆయన చెప్పే విధానం అది మేము చూసామంటే అది మామూలు విషయం కాదు. మీరు ఒకసారి చూడండి, తప్పకుండా నచ్చుతుందని అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది. లాస్ట్లో మీరు కొద్దిగా మంచిగా ఉంటుంది. సో గణపతి 2 నిమిషాలు. అందరికీ నమస్కారం అండి. ఇంత గుర్తింపు రావడానికి కారణం మీ వనమ కాలనీ బిడ్డ నుమాన్ అన్న. సో ఈ క్రెడిట్ మొత్తం అన్నకే దక్కుతుంది. అసలు మేము ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఈరోజు స్క్రీన్ మీద చూసుకుంటుంటే మాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం నుమాన్ అన్నదే. మీ అందరికీ ఫిల్మ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్స్. చేశాను. మీరు అది చూసి ఎలా ఉందో ఒకసారి చెప్పాలి. అయితే ఇది యథార్థ సంఘటన ఆధారంగా చేసిన స్టోరీ అండి. ఇది దీని అంతటికీ కారణం మా నుమానన్న గారండి. ఈయన చాలా కష్టపడి చేశారు. ఇది 48 గంటల్లో దీన్ని కంప్లీట్ చేశారు. మేకింగ్ వీడియో రెడీ. సో ఇది మేము మేక్ చేసేటప్పుడు కొన్ని మంచి స్కిల్స్ తీసుకున్నాము. కొన్ని మంచి స్కిట్స్ ఉంటాయి. సో అదొక్కసారి మీకు చూపిస్తాను. ఈనాటి కార్యక్రమానికి మేము ఆహ్వానించే వెంటనే వచ్చినటువంటి మా ఆత్మీయ అతిథి, మా ముఖ్య అతిథి డాక్టర్ సోమరాజు
డాక్టర్ సోమరాజు దొర గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సార్, కొత్తగూడెం ప్రముఖ వైద్యులు, అందరికీ సుపరిచితులు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సార్ నిర్మాత కూడా సార్, గతంలో 2 సినిమాలు కూడా తీశారు. ప్రతి ఒక్కరికి మరియు ఈ లవ్ వైరస్ టీం మెంబర్స్కి, నేతాజీ యువజన సంఘం ప్రెసిడెంట్ అహ్మద్ గారికి, వారి పిల్లలు నుమాన్ గారికి, అక్బర్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ లవ్ వైరస్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. అరౌండ్ 48 మినిట్స్ ఫుటేజ్ ఉంది. ఇది మొత్తం డీటెయిల్గా చూశాను. ఎందుకంటే యాక్చువల్గా నేను ఒక 2 మూవీస్ ప్రొడ్యూస్ చేశాను కాబట్టి అది ఎంత కష్టమో నాకు తెలుసు. 2 డేస్లో మూవీ అయిపోవడం అనేది చాలా వెరీ రేర్. మా మూవీస్ మినిమం మోర్ దాన్ 1 ఇయర్ టైం పట్టింది మాకు తీయడానికి. సో 1 ఇయర్ మూవీ అంటే చాలా ఖర్చు వచ్చి ఉంటుంది, అది చెప్పలేని బాధ. సో 2 డేస్లో మూవీ కంప్లీట్ చేశారు. అది కాకుండా కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆ మూవీ చూసినప్పుడు మాకు పాస్ట్ డేస్ గుర్తొచ్చాయి. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా పాస్ట్ డేస్ మాకు గుర్తొచ్చాయి. మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈరోజు మనం యువతకు తెలియజేసేది ఏంటి అంటే, మనము స్టడీ పీరియడ్లో మనం టైం వేస్ట్ చేసుకొని ఈ లవ్ అని ఇవన్నీ చూస్తే మాత్రం పేరెంట్స్కి అగైనెస్ట్గా వెళ్ళడం ఒకటి, పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయడం ఒకటి. దాని బదులు మనం స్టడీ మీద ఫోకస్ పెట్టి మనం కెరీర్లో సక్సెస్ అయితే ఏ అమ్మాయి అయినా మనల్ని వెతుకుంటూ వస్తుంటుంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ స్టడీ మీద ఫోకస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నాకైతే ఈ మూవీ చాలా హోల్ హార్టెడ్గా నచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ లవ్ వైరస్ చూడాలని తెలియజేస్తూ టీం అందరికీ మరి ఒకసారి విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో, ముఖ్యంగా అహ్మద్ గారి ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం, వారిని పిలవడం నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను ఒక వారం రోజుల క్రితం ఒక చిన్న ఇంటర్వ్యూ చూస్తున్నాను. చూస్తుంటే హీరోయిన్ల తర్వాత విలన్, తర్వాత పక్కన డైరెక్టర్ గారు ఉన్నారు. నేను చూసిన తర్వాత ఇది మన పిల్లోడు లెక్కనుడే, నుమాన్ లెక్కనుడే అనుకున్నాను. కానీ మా నుమాన్ ఎందుకు చేస్తాడు ఇది, బాగా మీడియాలో చాలా బిజీగా ఉంటాడు కదా, హైదరాబాద్ అంతా చూడాలి, జిహెచ్ఎంసీ మొత్తం కదా అనుకున్నాను. కానీ తర్వాత అది కొంచెం చూసేసి స్కిప్ చేసేసాను. తర్వాత రోజు మన లోకల్ వాట్సాప్లో లవ్ వైరస్ అని వచ్చింది. చక్కగా అది మన అహ్మద్ గారు అబ్బాయి నుమాన్ అని చెప్పేసి అందులో ఉంది. తర్వాత రోజు ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ చూశాను. అది చాలా శ్రమ కూర్చి వారు ఈ యొక్క మంచి థీమ్తోని ఈ యొక్క లవ్ వైరస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. నేను కూడా 50% వరకు చూశాను. చాలా చాలా చక్కగా అందులో వాళ్ళు పడ్డ శ్రమ మొత్తం కూడా నుమాన్ యొక్క బృందం పడ్డ శ్రమ మొత్తం కూడా అందులో కనిపించింది. చాలా చక్కటి థీమ్తోని చేశారు. వాస్తవంగా వారు పడే శ్రమ వాస్తవంగా ఇప్పుడు ఈ మీడియా ఫీల్డ్లో ఉండి అలాగే ఈ సినిమాల్ని చిత్రీకరించడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. దాన్ని ఇందాక మీరు మేకింగ్లో చూశారు, చాలా చక్కగా వారు చిత్రీకరించడం జరిగింది. అది మనము ఇంత చూసినంత అందంగా ఉండదు. ఆ శ్రమ మొత్తం కూడా ఆ సినిమాని మీరు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. దయచేసి అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నుమాన్ అంత మంచి టీంతోని అతి చక్కగా ఫిల్మ్ మేకింగ్ చేస్తారని. అది తక్కువ టైంలో కూడా వాళ్ళు చెప్పారు, ఓన్లీ 48 అవర్స్లో సినిమా మొత్తం తీయడం జరిగింది, 2 డేస్లో సినిమా మొత్తం తీయడం జరిగిందని. అది చాలా చక్కగా వాళ్ళ యొక్క శ్రమ మొత్తం కూడా అందులో కనిపిస్తుంది. నుమాన్ గారికి, వారి యొక్క సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నుమాన్. మీరు ఈ యొక్క పాల్వంచ బిడ్డ ఉండి ఇది చక్కటి సినిమాని తీసి, అలాగే చాలామంది చాలా గొప్ప వాళ్ళందరూ కూడా చూసి దాని యొక్క అప్రిషియేషన్స్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. హార్ట్లీ కంగ్రాచులేషన్. ముందుగా మన పాల్వంచ బిడ్డ అయినందుకు, అలాగే అహ్మద్ అన్న గారి అబ్బాయి పెద్ద ప్రధానపుత్రుడు, చాలా చక్కగా వినయంతోనే ఎంతో ఓర్పుతోనే ఉంటూ ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా చక్కగా రాణిస్తున్నారు. నుమాన్ కూడా ఇంకా ముందు చక్కగా, నా కోరిక ఒకటే, నుమాన్ నేను ఇక్కడ ఎంత లవ్ వైరస్ అని ఎంత చక్కగా తీశావో, అలాగే మన నేతాజీ యువజన సంఘం వారు అందరూ నవ యువకులు ఉంటారు, వాళ్ళందరి మీద ఇంకా మంచి కాన్సెప్ట్తోని ఇంకా చక్కటి ఐ ఓపెనింగ్ లాంటి సినిమా షార్ట్ ఫిల్మ్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఫాదర్ చేసే చక్కటి కార్యక్రమాలు ఈ పాల్వంచ
అలాగే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ టీంలో ఉన్నటువంటి నేతాజీ యువజన సంఘంలో ఉన్న యువకులందరినీ కలిపి ఒక చక్కటి ఆలోచనతోని మంచి ఇంకా ఫిలిం తీయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ముందు ముందు కూడా ఇంకా చక్కగా చేసి సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ కావాలని, చక్కటి ఫిలిమ్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుతుంటాను. ఆ టీం అందరికీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే నుమాన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సార్ని మాట్లాడవలసిగా కోరుచున్నాము. రెండు సినిమాల నిర్మాత కూడా వహించారు, మంచి సినీ ప్రేమికులు, సినీ అభిమానులు. సో మీకు బాగా సినిమా గురించి, సినిమా మీద అవగాహన ఉంటుంది కాబట్టి మమ్మల్ని ప్రెస్ చేయాలి సార్. ఏదైనా మీ చేతుల మీద చేసిన వరకు మాకు శుభపడతాము, ఆనందించదగ్గ విషయం. సో డాక్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు ప్లీజ్. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే సాంగ్ కుమారి కుమారి సాంగ్ ఫుల్ స్క్రీన్ అండ్ టీమ్ మెంబర్స్ అండ్ భానుప్రకాష్ హీరో, ఇందులో హీరోగా చేసిన భానుప్రకాష్ కూడా చాలా న్యాచురల్గా చేశాడు. 4 days యాక్టింగ్ నేర్చుకున్నాడు భానుప్రకాష్. కుమారి సాంగ్ కంటిన్యూ. అండ్ హసీనా ఇందులో కుమారి క్యారెక్టర్ చేశారు. సో ఒక 5 నిమిషాల్లో అంతా కంప్లీట్ చేసేసి షో స్టార్ట్ చేసేద్దాం. హసీనా వాళ్ళు 300 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారండి. మీరేమో ఇంత నీరదంగా ఉంటే ఎట్లా? మన వనమాకాలి వాళ్ళు కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎనర్జీగా గట్టిగా. థ్యాంక్ యూ సార్. అండ్ హర్ష డైమండ్ క్యారెక్టర్ చేశారు. హర్ష చాలా కష్టపడ్డాడు, ఇందులో కో డైరెక్టర్గా కూడా చేశాడు. వసంత్ క్యారెక్టర్ చేశాడు, ఇందులో అసలు పేరు గణపతి. సార్ వీళ్ళ పేర్లు మర్చిపోతున్నాం సార్, అందులో ఉన్న పేర్లనే పిలుస్తున్నాం మేము. వసంత్, డైమండ్, వీళ్ళ పేరు గణపతి కానీ వసంత్ వసంత్ సార్. ప్రొడక్షన్ మేనేజర్గా చేసిన అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు వేపూరి శ్యామ్, మీరు కూడా రావాలి. వేపూరి శ్యామ్ అండ్ యామిని. కుమారి కుమారి నీ వల్లనేనా బాధనే పరుగులు ఆపేనా, మహారాణి అందెలిలా నేలను తాకి విరబూసే విసిరేటి చూపులైతే నాయకపైనే పరిచయం సన్మానించుకున్నాం మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ సార్. మా ఎప్పుడు మాకు వెంటనే ఉంటారు, దానికి సన్మానం చేసుకోవచ్చు. ఆశలు హద్దులు వీరేలా, ఊహలు మేడలు కట్టేలా, కుమారి కుమారి మన ఏ కార్యక్రమం చేపట్టిన భాగంలో ఇద్దరు కూడా మనకు చాలా వెన్నంటి ఉంటారు, మద్దతు ఇస్తూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, కరీ సార్ అండ్ ధర సార్. ఇద్దరు కూడా ఎప్పుడు పూలిలా నవ్వులతోనే ఉడమికి రంగులు పూసావే రాగని అబ్బాయి కిందకి దించావే
అవుతున్నా. నా డే స్టార్ట్ అయ్యేది. నీ మాట ఎందుకు కదా బంగారం? ఏం వింటావు నా మాట? ఇప్పటి వరకు ఎందులోనూ ఆఫర్ రాలేదు. పాతదే అయినా దాని అర్థం ఇప్పుడు తెలుస్తుందిరా. బాగా ఉంది. బాబు ఆయన కజిన్ అవుతారు కదా. చాలా చాలా థ్యాంక్స్ బాబు. ఏమనిపించింది అక్కడ? ఎలా ఉంది? జెన్యూన్గా చెప్పండి, మేము ఏమంటే తప్పులు సరిదిద్దుకుంటాం. చెప్పండి ఏమనిపించింది? అన్న బాగానే ఉంది. కాక ఈ అన్న క్యారెక్టర్ నచ్చింది. డైమండ్కి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. డైమండ్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ సక్సెస్ఫుల్ నేను అక్కడ చూస్తూ ఉంటాను కదా, కానీ ఇక్కడికి వచ్చి పెట్టడం అది కొత్తగా ఉంది. చాలా బాగుంది. ఇవాళ రేపు జరుగుతున్నది ఏమిటో అదే కళ్ళారా చూపించాడు. అవునా కదా? ఇవాళ రేపు జరుగుతున్నది అదే కళ్ళారా చూపించాడు. అందరూ యాక్టర్స్ యాక్షన్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా మంచిగా యాక్ట్ చేసింది. దీని సెకండ్ కూడా ఉంటుందట. దీనికన్నా మంచిగా తీస్తాడని ఆశిస్తున్నాను. ఎలా అనిపించింది ఈ షార్ట్? సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో హీరో యాక్టింగ్ బాగా చేశారు. అసలు డీప్ గా ఆయన గురించి ఆయనే తీసుకుంటున్నట్టు ఫీల్ అయిపోయింది హీరో అయితే. ఇంకొకటి ఏంటంటే రియల్ గా డైమండ్ క్యారెక్టర్ ప్రతి ఫ్రెండ్ ఇట్లా ఫాలో కావాలి. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎట్లా ఉందంటే సొసైటీలో అరే మీరు నాశనం ఎక్కడ కావాలా అని చెప్పి కూర్చుని చూసే ఫ్రెండ్స్ కూడా లాట్ ఆఫ్ ఉన్నారు ఇక్కడ సొసైటీలో. కానీ ఇక్కడ డైమండ్ అయితే వాడి ఫ్రెండ్ని ఎట్లా కాపాడుకోవాలి అని ఎప్పటికప్పుడు హింటిస్తుంటారు చూడండి. అలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా నేను. దట్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్. అటు రియల్ గా చెప్పాలంటే ఆల్ ఓవర్ వరల్డ్ చూడాలంటే ప్రతి అమ్మాయి ప్రతి ఏరియాలో ప్రతి స్కూల్లో అలాంటి 99% అమ్మాయిలు ఉన్నారు. సో వీ హావ్ టు చేంజ్ దిస్ సొసైటీ అని చెప్పి నుమాని సినిమా చూసాను చూడండి. ఎక్సలెంట్. ద నుమాన్ హావ్ టేకెన్ ది లవ్ వైరస్ సినిమాని చూసి ఎంతమంది అమ్మాయిలు చేంజ్ అవుతారా అని చెప్పి వెయిటింగ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ నుమాన్. అండ్ లవ్ వైరస్ సెకండ్ పార్ట్ కి ఆల్ ది టీమ్ మెంబర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. చాలా బాగుంది. ఈరోజు సమాజంలో ప్రేమ పేరిట ఎంతమంది మోసపోతున్నారు, ఎలా జరుగుతుందనే విషయాన్ని కళ్ళ కట్టినట్టు నూమాన్ చూపించాడు. మరి మన పాల్వంచ ముద్దుబిడ్డ అయినటువంటి నూమాన్ ఇటువంటి ప్రయోగం చేయడం పాల్వంచ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి నూమాన్ శిష్యులైనందుకు మరింతగా సంతోషిస్తున్నా. ప్రత్యేకంగా సినిమా రేపటి సమాజానికి ఇది ఒక మేలుకొల్పు లాంటిది. ఎవరైనా ప్రేమ పేరిట ఎలా మోసపోతున్నారు అనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఇటువంటి మంచి సినిమాని మరి తీసినందుకు నోమాన్ అండ్ టీంకి ప్రత్యేక శుభాకాంక్షలు. దీంతోపాటు సెకండ్ వెర్షన్ కోసం అంతా చూసిన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారని చెప్పేసి నా ఆలోచన. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నిమాను నిజంగా డైరెక్ట్గా వర్క్ చేస్తారంటే చాలా సంతోషం. చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు కూడా ఇంకా చాలా చేయాలని ఆశిస్తున్నా. నిమాన్ని దేవుడు దీవించాలి. ఇంకా చాలా సినిమాలు చేయాలి మంచి జ్ఞానంతో. సినిమా చాలా బాగుంది. యువతకి మంచి అర్థం ఉంది. అందరూ కూడా సినిమా చూసి మారాలని ముందుకు నడవాలని మీ టీంకి చాలా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కుమారి కుమారి నీ వల్లనేనా మనసిలా అడుగులు నేర్చేనా. కుమారి కుమారి నీ వల్లనేనా పాదమే పరుగులు ఆపేనా. మహారాణి అందెలిలా నేలను తాకి విరబూసే పూలిలా నవ్వుల
శత్రువుని రాకని ఆపావే హరివిల్లుని కిందకి దించావే తేనెల పెదవులు మాయలా కోయిల రాగం నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమో తెలంగాణమో కోట్లాది ప్రాణమో చూడు అలా అరుముకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పౌరాల జంట నేనెప్పుడు విడిపోనంటాను. విడిపోయిన బంధము, చెదిరిపోయిన స్నేహము, ఎడపోసిన గీతము, ఎదల నిండ గాయము. పువ్వులు పుప్పడిలా బల 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 పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపము, పవిత్ర బంధమా పరమాత్ముని రూపము. ఓం తెలంగాణమా కోట్లాది ప్రాణము. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలము ఓరు తెలంగాణము, ఓరు తెలంగాణము కోట్లాది ప్రాణము. అదిగో రెత్తుల గాయము దేవారి గాలల్లో దేవారి గాలల్లో ఆగిపోయిన న్యాయము, ఆంధ్రదేశ తూటాలకు ఆరిపోయిన దీపము. మా పాలన బల 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 మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా మండుతున్న గోలమా. కుమారి నీ వల్ల నేనా మనసిలా అడుగులు నేర్చేనా కుమారి నీ వల్ల నేనా పాదమే. మరి మన ఊరు పవర్ ఏంటో చూపిస్తున్నారు. మరి పాల్వంచలో పవర్ ప్లాంటే కాదు, పవర్ ఉన్న నోమాను కూడా ఉంటుందని చెప్పేసి నిరూపిస్తున్నారు. మరి హైదరాబాద్ ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక సీనియర్ కరస్పాండెంట్గా ఉన్నటువంటి మామూలు విషయం కాదు. మరి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటే తప్పితే మరి అది సాధ్యం కాదు. మరి మన ఊళ్ళోనే మన ఇంటి ముందు ఉండి, మన ఇంటి ముందు సైకిల్ తొక్కి, మన ఇంటి ముందు దిగిన కుర్రోడు ఈరోజు మరి హైదరాబాద్లో ఉండి ఆ ఉన్నత స్థాయికి ఎదిగినంటే మన పాల్వంచ ప్రజల అదృష్టం. మరి మన పాల్వంచ వాసులు అందరి ఆశీస్సులుంటే ఇంకా ఉన్నత స్థాయికి మన నోమాన్ ఎదుగుతాడు. మరి నోమాన్కి మరి ఈ సినిమా టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ సెకండ్ వెర్షన్ కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తరఫున అలాగే నా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున సిఏ జితేందర్ గారి తరఫున అందరి తరఫున చిన్న సన్మానం. దట్టు ఉన్నమానికి నాకు దగ్గర అన్ని పోలికలు ఉంటాయి. మా అలవాట్లైనా అన్ని దగ్గర. పుట్టినరోజు కూడా కామన్ గా 1 డే డిఫరెన్స్ ఉంటుంది. జూలై 2 నా జూలై 3. మేము అన్ని ప్రతి విషయంలో ఏదైనా పని చేయాలంటే బాగా స్ట్రగుల్ చేస్తాం. నేను నా ప్రొఫెషనల్ లో ఫుల్ స్ట్రాంగ్ స్ట్రగుల్ చేస్తా. That I may become a lady lawyer. My Numan has become a dawn in every movement. So my Numan is a real hero. ఎందుకంటే మా Numan ఏ వర్క్ చేసినా he will do a successful in a work. తన న్యూస్ కూడా ఎలా ఉంటుందంటే రెగ్యులర్ గా నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఐ హావ్ గెట్ సమ్ లాట్ ఆఫ్ టైం ఉండదు. నాది ఎక్కువ బిజీ. మార్నింగ్ 6 to night 11 వరకు నా ఆఫీస్ లో నాకు టోటల్ వర్క్ తో బిజీగా ఉంటాను. సో నుమాన్ న్యూస్ చూసినప్పుడు ఎక్సలెంట్. వరదలు బాధితులు ఉన్నప్పుడు అండ్ కరోనా టైంలో కూడా నుమాన్ చేసిన న్యూస్ లో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ది నుమాన్. ఐ హావ్ టు టెల్ ఎ గ్రేట్ అబౌట్ ది నుమాన్. హి ఈజ్ మై సన్. నుమాన్, కంగ్రాట్యులేషన్. ఆల్ ది బెస్ట్ నుమాన్ బేటా. కుమారి నీ వల్ల నేనా మనసిలా
ముగిస్తున్నాం. మేము ఏ కార్యక్రమం చేసినా కాస్త ఓపికతో భరిస్తూ మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మా చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకి కొంత ఇబ్బంది అయినా కొంత ఏమైనా కూడా ప్రతిసారి మమ్మల్ని మీ ఇంట్లో కార్యక్రమంగా భావించి మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని వెన్నండి ఉండి నడిపించేటటువంటి మా కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో వారందరికీ కూడా మేమంతా రుణపడి ఉంటాము. సో మీకు ఎప్పటికి కూడా నేను పర్సనల్గా ఎప్పటికి రుణపడి ఉంటాను. నుమాన్ ఎక్కడున్నా కూడా మీ మనిషి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వర్మ కాలనీ కుటుంబ సభ్యులకు. అదేవిధంగా ఈరోజు ఈ లవ్ వైరస్ షార్ట్ ఫిల్మ్ ఈ స్థాయిలో రావడానికి నాకు ఎంతగానో సహకరించినటువంటి మా నిర్మాత మా అన్నయ్య ప్రవీణ్ అరమాస గారికి, అదేవిధంగా మా డైమండ్, అదేవిధంగా భానుప్రకాష్, హసీనా, శ్యామ్, అదేవిధంగా వసంత్, శరత్, ఈ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా మర్చిపోయినా, డిఓపి హరీష్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను వెన్నంటి ఉండి నడిపిస్తూ నాకు ఎంతగానో ఎంకరేజ్ ఇస్తూ ఈ షార్ట్ ఫిలింకి ఒక మీడియా సంస్థ అయినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొత్తం కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం అనేది హృదయపూర్వక ధన్యవాదాలు. వేమూరి రాధాకృష్ణ సార్ గారికి, అదేవిధంగా మా భానుప్రకాష్ సార్ గారికి, ఏబిఎన్ సంస్థ యాజమాన్యాన్ని అందరికీ కూడా, ఎందుకంటే ఇంత చిన్న షార్ట్ ఫిలింకి వేమూరి రాధాకృష్ణ సార్ ప్రమోషన్కి ఇచ్చారు. సో ఆయన మాకు ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ భానుప్రకాష్ సార్ సపోర్ట్ చేశారు. సో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే పార్ట్ 2తో మరో సక్సెస్ మీట్లో మీ ముందుకు వస్తా మా ప్రవీణ్ ఆశీర్వాదంతో. థ్యాంక్ యూ అన్న. కుమారి నీ వల్లనేనా మనసిలా అడుగులు నేర్చేనా, మనసిలా అడుగులు నేర్చేనా, పూలిలా నవ్వులతోనే పుడమికి రంగులు పూసావే, ఋతువుని రాగని ఆపావే, హరివిల్లుని కిందకి దించావే దించావే, పెదవులు మైలా కోయిల రాగం ఆపేలా, పూనల పలుకులు తీసావే తీసావే. మేడలు కట్టేలా పూలతోనే ఉడమికి రంగులు పూసావే, ఋతువుని రాగని ఆపావే, హరివిల్లు చాలా సపోర్ట్ ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటాను. తర్వాత ఇంకా ముందు నడిపించాలని చెప్పి దగ్గరగా కోరుకుంటున్నాను. ఎప్పుడు అందరూ కూడా మీరు అలాగే ఉంటారు. Oh!